హాయ్ అండి. ఈరోజు శనివారం సాయంత్రం అండి. సాయంత్రం పార్క్కి వెళ్ళాను. పార్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో మినపరుబ్బు ఉంటే మొన్న ఆడాను కదా, దాంతో నేను అట్లు వేసానండి. కానీ ఎక్కువ రుబ్బులేదు, అయిపోయింది. కొంచెం ఉంది, ఇడ్లీ పెట్టి అంత లేదు. అందులో కొంచెం పిండి కలిపి వేరే పిండి కలిపాను. పిండి కలిపి ఇలా దోశల్లాగా వేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పొద్దున్న నేను పచ్చడి ఆడాను కదండి, గోంగూర పచ్చడి మా అమ్మగారు పంపించారు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ తొక్కతోటి పచ్చడి చేశాను. ఆ రెండు వాటికి ఇది ఇంకా కాంపిటీషన్ సరిపోయింది. చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలకి ఎప్పుడు కూడా మనం నైట్ పూట ఫుడ్డే పెట్టాలా. పెద్దోళ్ళు తినకపోయినా పర్వాలేదు, ఏదో టిఫిన్ చేస్తే సరిపోద్ది. మా పెద్ద అమ్మాయికి కొంచెం జ్వరంగా ఉంది కదా, తనకు మట్టుకు ఫుడ్ పెట్టలేదు. మధ్యాహ్నం తనకి కొంచెం 2 అట్లు వేసి పెట్టేశాను. మా చిన్న అమ్మాయికి పార్క్ వెళ్ళేటప్పుడు కొంచెం అన్నం పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇద్దరిని పార్క్ తీసుకెళ్ళాను. నేను మా హస్బెండ్ మొత్తం మేము డైలీ కూడా పార్క్కి వెళ్తూ ఉంటాము. ఇది వీలైనప్పుడు తీసుకెళ్తుంటారు, వీలు లేకపోతే తీసుకెళ్ళడానికి కుదరకపోతే ఇంటి దగ్గర ఉంటామండి. అప్పుడు మేము ఇలా వచ్చిన తర్వాత వేడివేడిగా అట్లు వేసుకుని తిన్నాము. అట్లు మటుకు చాలా బాగున్నాయి. పిండి వేసి కూడా నేను కలిపాను. కలిపిన తర్వాత కూడా చాలా అందంగా వచ్చాయి. దోశలు కూడా కరెక్ట్గా వచ్చాయండి, గుండ్రంగా కూడా వచ్చాయి. సాధారణంగా నెట్టేస్తే అంత కరెక్ట్గా ఏమీ రావు, గజ్జబిజ్జగా అది ఒకలా వస్తుంటాయి. కానీ పిండి కలపడం వల్ల చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి. దోశలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీ పిల్లలకి మీరు ఎప్పుడూ కూడా నైట్ పూట టిఫిన్ల గంట కూడా అన్నమే పెట్టండి. అన్నం పెడితేనే మంచిదండి. అందరూ కూడా వేడి నీళ్ళు తాగాలి, కూలింగ్ వాటర్ కూడా తాగొద్దు. పిల్లలకి అస్సలు కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్రీమ్లు కానీ ఐస్లు కానీ అస్సలు కొనొద్దు. అడిగినా సరే ఏదో మాయమాటలు చెప్పి తీసుకొచ్చేయాలండి. ఎవరో కూడా తినొద్దు. పెద్దోళ్ళు అంటే కొంచెం ఏదన్నా నీరసం జ్వరం కట్ట ఏమైనా వచ్చినా కొంచెం మనం మాత్రలు వేసుకుంటాం మూలం, టానిక్లా తాగుతాం మూలం కొంచెం వరకు పర్వాలేదు. పిల్లలు అవన్నీ మింగలేరు చేయలేరు కదండి, అందువల్ల కొని ఇవ్వద్దు మనం ఎవరో కూడా. మనం కొనుక్కోకపోతే వాళ్ళకు కూడా కొనమని అనరు. అలాగే ఫాలో అవ్వండి. బాయ్ అండి.